హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యువర్ గైడ్ రవి ఛానల్‌కి. ఈ యొక్క టెలికాలర్స్ ఏం చేస్తారంటే, కస్టమర్ పైన మెంటల్ ప్రెషర్ క్రియేట్ చేయడానికి, కస్టమర్ ఆల్రెడీ పేమెంట్ రిగార్డింగ్ అప్డేట్ ఇచ్చిన తర్వాత కూడా మళ్ళీ మళ్ళీ అడుగుతారనమాట. దీనివల్ల సైకలాజికల్‌గా, మెంటల్‌గా ప్రెషర్ క్రియేట్ చేద్దామని చెప్పేసి వీళ్ళు ఫీల్ అవుతుంటారు. సో, అలాంటి వారిని ఏ విధంగా కౌంటర్ చేయాలో ఈ యొక్క వీడియోలో మీరు చూడొచ్చు. సో, వీడియో చివరి వరకు చూడండి, చాలా ఇన్ఫర్మేటివ్‌గా ఉంటుంది. హలో హలో, గుడ్ మార్నింగ్ సార్. నా పేరు చంద్రిక సార్. బిహాఫ్ వెస్ట్ బెంగాల్ నుంచి కాల్ చేస్తాం సార్. ఓకే మీ క్రెడిట్ కార్డ్ చూపించబెట్టి పోయినా మీ బిల్లింగ్స్ ఇక్కడ వచ్చి 1వ తారీఖు ఉంది సార్. డ్యూ డేట్ వచ్చి 21వ తారీఖు ఉంది. అవుట్ స్టాండింగ్ అమౌంట్ 2,17,254 రూపీస్ ఉంది సార్. మీ టోటల్ అమౌంట్ 32,113 రూపీస్ ఉంది. అమౌంట్ నేను పే చేసుకోవాలి సార్. ఎప్పుడు పే చేస్తారు? చేస్తాను మేడం, ఈ మంత్ చేస్తా. ఎప్పుడు సార్? 20కి చేస్తాను మేడం. 20కా? ఆల్రెడీ డ్యూ డేట్ క్రాస్ అయిపోయింది కదా సార్. లాస్ట్ మంత్ పేమెంట్ పెండింగ్ ఉంది కదా, అది కట్టాలి కదా సార్. హలో, మళ్ళీ ఫండ్ ఇస్తుంది మేడం. చెప్పండి. ఫండ్ ఇస్తుంది. ఏం కండిషనా? ఏం కండిషన్ సార్? బిజినెస్ పెట్టాను, బిజినెస్ లాస్ అయిపోయింది. ఏంటి సార్? బిజినెస్ లో పెట్టాను, లాస్ అయిపోయింది మేడం. అదే చెప్పి ప్రతి మంత్ పేమెంట్ చేసిన పర్సన్ డిలే చేసుకోవడం వల్ల మీరు సాటిస్ఫై హెల్తీగా లేకుండా పోతుంది కదా సార్. సివిల్ అనేది కూడా ఇన్ఫెక్ట్ అవుతుంది సార్. 2,254 రూపాయలు పెండింగ్ కార్డు ఓవర్డ్యూలో ఉంది 20 చేస్తాను మేడం. సార్, 20 11,254 రూపాయలు కార్డు ఓవర్డ్యూలో అంతవరకు పే చేయలేదు సార్. 20 చేస్తాను మేడం. 20 వరకు టైం ఎక్కడ ఉంది సార్? లాస్ట్ మంత్ పేమెంట్ పెండింగ్ ఉంది కదా. కరెక్ట్గా ఫండ్ ఇస్తుంది మేడం నాకు అట్లా. కండిషన్ మరి లాస్ట్ మంత్ పేమెంట్ ఎందుకు చేసుకోకున్నారు? లాస్ట్ మంత్ 20 తారీఖు ఎందుకు చేసుకోకుంటున్నారు సార్? ఎందుకు అరుస్తున్నారు? సార్, ఎందుకు అరుస్తున్నారు అంటున్నాం. 20 అంటున్నారు మళ్ళీ. ఎందుకు అరుస్తున్నారు మేడం? మేమేం అసట్లేదు సార్, ఇది చెప్తున్నాం మీకు. 20 స్టూడెంట్ క్లాస్ అయిపోయింది, ఎన్ని రోజులు అవుతుంది సార్ మీకు? చెప్పడా మేడం? చెప్పడం 20 అంటున్నారు. చెప్పడమా అది? మేము చెప్తున్నాం సార్. ఏం చెప్తున్నారు? అరుస్తున్నారు. లాస్ట్ మంత్ డ్యూ డేట్ క్లాస్ అయిపోయింది, మళ్ళీ 20 వరకు టైం ఎక్కడ ఉంది అంటున్నాం. మరి అట్లా ఎప్పుడు నార్మల్ చెప్పండి కదా. మేము మామూలుగా చెప్తే మీరేమన్నా 20కి ఏమో కండిషను అని చెప్తున్నారే. మరి మామూలు చెప్పితే అరుస్తారా సార్? ఏమొచ్చారు చెప్పండి సార్, ఏమొచ్చాము? నీకు కనబడలేదా ఏమర్చారు? సార్, 20కి వేసుకుంటా మేడం. మర్చలేదు సార్. 20 వరకు టైం ఇవ్వడానికి కుదరదు సార్. ఆల్రెడీ డ్యూ డేట్ క్లాస్ అయిపోయింది. లేదు మేడం, 20 వరకు టైం ఇవ్వాలి నాకు. 20 వరకు టైం ఎందుకు సార్? టైం డ్యూ డేట్ క్లాస్ అయిపోయింది కాబట్టి ఫండ్ 20 ఇష్యూ వరకు ఉంది. టైం ఫండ్ ఇష్యూ ఉంది మేడం. ఫండ్ ఇష్యూ ఉంది. కండిషన్ ఉందా? కండిషన్ అంటే మరి లాస్ట్ మంత్ ఎందుకు పేమెంట్ చేసుకోలేదు సార్? మరి లాస్ట్ మంత్ డ్యూ డేట్ ఉంది కదా, తెలుసు కదా. మీకు దిమాగ్ ఉందా మేడం? ఫండ్ ఇష్యూ అని చెప్పాను కదా ఆల్రెడీ. తెలుగుని మాట్లాడుతున్నా, తెలుగు మాట్లాడుతున్నారా? ఫండ్ ఇష్యూ ఉన్నాడు, లాస్ట్ మంత్ ఎందుకు చేసుకోలేదు అని ఏం చెప్పాలి సార్ నేను? అవును సార్, కండిషన్ అయితే మరి ఎందుకు పేమెంట్ చేయలేదు? ఎందుకు వస్తున్నావు? ఫండ్ ఇష్యూ డ్యూ డేట్ క్లాస్ అయిపోయింది కదా. ఎందుకు వస్తున్నావు మేడం? ఏం పేరు? మీ పేరు? డ్యూ డేట్ క్లాస్ అయిపోయింది కదా సార్. నా పేరు చంద్రిక సార్. చంద్రకి గారు కొద్దిగా కూల్గా ఉండండి. మార్నింగ్ ఇంకా టెంపరేచర్ పెరగలేదు, ఇంకా మీ టెంపరేచర్ పెరుగుతుంది ఎందుకు? మీరు మళ్ళీ కండిషన్ అంటున్నారు. ఫండ్ ఇష్యూ లాస్ట్ మంత్ డ్యూ డేట్ కోసం. అవును సార్, లాస్ట్ మంత్ డ్యూ డేట్ క్లాస్ అయిపోయింది కదా, మరి ఎందుకు పేమెంట్ చేయలేదు అంటున్నాం? లాస్ట్ మంత్ పేమెంట్ ఎందుకు చేయలేదు అంటున్నాం. మీకు ఎన్నో క్లాస్? 1వ క్లాస్ చదువుకున్నారా మీరు? 2వ క్లాస్ చదువుకున్నారా? సార్, 1వ క్లాస్ చదువుకున్నారా? 2వ క్లాస్ చదువుకున్నారా? ఫండ్ ఇష్యూ ఉంది. 2 క్లాసెస్ చదువుకున్నాం సార్. 2 months కి ఫండ్ ఇష్యూ మేడం, అందుకే పేమెంట్ కాలేదు. ఇంత క్లియర్ చెప్పినాక మళ్ళీ ఎందుకు చేయలేదు పేమెంట్ ఏం చెప్పాలి మీకు? 2 months మరి డ్యూ డేట్ క్లాస్ అయిపోయి ఎన్ని డేస్ అయింది సార్ మీకు? డ్యూ డేట్ అయిపోయింది మేడం, ఫండ్ ఇష్యూ ఉంది, అందుకు పేమెంట్ కాలేదు. అవును మేడం. అరుస్తున్నాం ఏది మరి? సార్, ఎందుకు వస్తున్నారు? కస్టమర్ పైన మీ ఇల్లు అనుకున్నాను ఇది. ఎవరు సార్? మేమేం ఆసట్లేదు. మీ డ్యూ డేట్ క్లాస్ అయిపోయింది కదా. అవును మేడం, రిమైండ్ అయిపోయింది కదా, అప్డేట్ ఇచ్చారు కదా, అప్డేట్ ఇచ్చారు కదా, అంతవరకు ఇవ్వాలి. ఇవాళ టెలికాలర్, ఇవాళ నాట్ జడ్జ్. ఓకే, ఇవాళ నాట్ సుప్రీం కోర్ట్ జడ్జ్. ఇవాళ నాట్ సుప్రీం కోర్ట్ జడ్జ్. ఓకే సార్, మీరు ఇవాళ నాట్ సుప్రీం కోర్ట్ జడ్జ్. ఇవాళ నాట్ సుప్రీం కోర్ట్ జడ్జ్. ఇవాళ టెలికాలర్. ఓకే, బీ ఇన్ యువర్ లిమిట్స్. బీ ఇన్ యువర్ లిమిట్స్. సార్, బీ ఇన్ యువర్ లిమిట్స్ మేడం. మేము ఫుల్ లిమిట్స్ గానే మాట్లాడుతున్నాం సార్. ఓకే, అదే అప్డేట్ ఇచ్చాను. మళ్ళీ హరాస్మెంట్ చేయడం ట్రై చేయండి. ఓకే, టెక్నిక్స్ పని చేయాలి. ఎవరు హరాస్మెంట్ చేస్తున్నారు? టూల్స్ పని చేయాలి మేడం. టూల్స్ పని చేయాలి. టూల్స్ పని చేయాలి. పేమెంట్ చేసుకోండి. టూల్స్ పని చేయాలి. మీ టూల్స్ పని చేయాలి ఇక్కడ. ఓకే, పని చేస్తున్నాం. ఓకేనా? మీ టూల్స్ పని చేయాలి మేడం ఇక్కడ. మీ టూల్స్ పని చేయాలి ఇక్కడ. మీ టూల్స్ పని చేయాలి మేడం ఇక్కడ. పేమెంట్ అయితే సార్, పేమెంట్ అయితే పెండింగ్ ఉంది, పేమెంట్ చేసుకోండి. మళ్ళీ బ్యాక్ టు బ్యాక్ కాల్స్ వస్తాయి. బ్యాక్ టు బ్యాక్ కాదు మేడం, ఫ్రంట్ టు ఫ్రంట్ చేయండి. నో ఇష్యూ. సార్, చేయండి మేడం, కాల్ చేయండి, లిఫ్ట్ మాట్లాడతా. అదే సార్, మాట్లాడండి. ఇప్పుడు చెప్పండి, 2 hours ఎవరు టైం ఇచ్చారు మీకు? మీకు ఇచ్చే రైట్ ఉందా మీకు? ఆల్రెడీ డ్యూ డేట్ క్లాస్ అయిపోయింది మీకు. 20 వరకు టైం ఇవ్వడానికి కుదరదు సార్.
ఆల్రెడీ డ్యూ డేట్ క్రాస్ అయిపోయింది. 20 వరకు టైం ఇవ్వడానికి కుదరదు అని చెప్తున్నాం సార్. ఇంకొద్ది గట్టిగా ఇవ్వండి, వినపడుతుంది నాకు. చెవుడు కాదు మేడం, నాకు వినపడుతుంది కదా, ఎందుకు వస్తున్నారు? సార్ చెవుడు కాదు మేడం, నాకు వినపడుతుంది, ఎందుకు వస్తున్నారు అట్లా? ఇప్పటికి 6 సార్లు చెప్పాం కదా సార్. అవును మేడం, నేను 10 సార్లు చెప్పాను ఇప్పటికి, 20 చేస్తాను చెప్పేసి నాకు ఫండ్ ఇస్తాను. అడ్జస్ట్ చేసుకొని పేమెంట్ చేసుకోండి సార్. అడ్జస్ట్ చేసుకొని పేమెంట్ చేసుకోండి. అడ్జస్ట్మెంట్ అవ్వట్లేదు మేడం, అడ్జస్ట్మెంట్ అవ్వట్లేదు. అడ్జస్ట్ చేసుకోండి సార్. అడ్జస్ట్మెంట్ అవ్వట్లేదు మేడం. అడ్జస్ట్ చేసుకోండి. మరి 20th క్రాస్ అయింది, 21st క్రాస్ అయింది. 15 days అవుతుంది ఇప్పటికి. ఎన్ని డేస్ మేడం? 15 days అవుతుంది సార్. మరి 15 days కింద ఆర్డర్ చేస్తారని నాకు అర్థం కాదు సార్. కలెక్షన్ కాలా ఇది, రికవరీ కాలా? డిఫరెన్స్ తెలుసా నీకు? కలెక్షన్ డిపార్ట్మెంట్ సార్. అవు మరి కలెక్షన్ కి రికవరీ తేడా ఉంది మేడం. కలెక్షన్ చేయండి, రికవరీ చేయకండి. అందుకే పేమెంట్ చేయండి అని చెప్తున్నాం. ఆన్ రోల్ ఎంప్లాయ్ మీరు? ఏంటి సార్? ఎస్బీఐ ఆన్ రోల్ ఎంప్లాయ్ మీరు? థర్డ్ పార్టీ? అర్థం కదా, చెప్పండి సార్. ఎస్బీఐ ఆన్ రోల్ ఎంప్లాయ్ మీరు? అవును సార్. మరి గిలాక్ ప్రవర్తిస్తున్నారు, థర్డ్ పార్టీ యాప్ చేస్తున్నారు, చైనా యాప్ లాగా ఇస్తున్నారు మీరు బిహేవియర్. నేషనలైజ్డ్ బ్యాంక్ లో వర్క్ చేస్తున్నారు, కొద్దిగా ప్రొఫెషనల్ గా మాట్లాడండి. నేను కూడా ప్రొఫెషనల్ గా మాట్లాడే. ఏం మాట్లాడుతున్నా మేడం? ప్రొఫెషనల్ గా కస్టమర్ పైన 15 days కు మీరు ఎంత అరుస్తారా? ఎవరిచ్చాడు మీకు రైట్? అవును సార్, డ్యూ డేట్ క్రాస్ అయిపోయింది. ఎవరిచ్చాడు మేడం? ఎంత అని చెప్పాలి? అప్డేట్ ఇచ్చారు కదా 20 చేస్తా అని చెప్పేసి. క్రాస్ అయిపోయింది. ఓకేనా? అవును తెలుసు మేడం, క్రాస్ అయిపోయింది తెలుసు. రాసుకో, అప్డేట్ వస్తున్నాడా? ఎందుకు వస్తున్నారు అట్లా? ఎందుకు ఇస్తున్నారు? ఎవరిచ్చారు ఫేక్ కమిట్మెంట్? ఎందుకు ఇస్తున్నారు? ఫేక్ కమిట్మెంట్ ఇవ్వలేదు మేడం, ఇచ్చిన కమిట్మెంట్ బ్రేక్ అయిపోయింది. దాని ఫేక్ కమిట్మెంట్ డిఫరెన్స్ తెలియదు. 397 రూపాయలు పేమెంట్ అనేది చేస్తామని చెప్పి మీకు 26వ తారీఖు కాల్ వచ్చినప్పుడు చెప్పారా లేదా? ఇప్పుడు ఏమంటున్నా 20కి ఇస్తా, ఇంకా నువ్వు 2 గంటల అరుమని అరుస్తా. అంత ఎనర్జీ ఉంది నాకు. నీ దగ్గర ఉందా చెప్పండి సార్? ఇంకా 4 గంటల అరుమని అరుస్తా మేడం, ఫోన్ మాట్లాడతా. అంత ఎనర్జీ నా దగ్గర ఉంది. మీ దగ్గర ఉందంటే మాట్లాడండి. నాకు 20కి పేమెంట్ అవుతుంది. ఓకే, మీరు కూడా ఎంప్లాయ్ కదా, అన్నారు కదా, మీరు కూడా ఎంప్లాయ్ కదా, మరి ఎందుకు పేమెంట్ చేసుకోలేదు? అవును మేడం, ఏమన్నా జాబ్ లాస్ అయిపోయింది, చెక్ చేసుకోవాలంటే. జాబ్ లాస్ అయిపోయినప్పుడు అడ్జస్ట్ చేసుకొని పేమెంట్ చేసుకోండి సార్. అడ్జస్ట్ చేసుకొని పేమెంట్ చేసుకోండి. మైండ్ ఉందా అవన్నీ మాట్లాడారు కదా. అడ్జస్ట్మెంట్ అవ్వట్లేదు అని చెప్పినా కదా మేడం, ఎందుకు అట్లా? 5 రోజుల నుంచి అడ్జస్ట్మెంట్ కాలేదా? మరి ఎందుకు ఫేక్ కమిట్మెంట్లు ఇస్తున్నారు 26వ తారీఖు నుంచి? ఎందుకు ఇస్తున్నారు సార్? మీలాంటి వల్లనే రికవరీ కాదు, అర్థమైందా? మీలాంటి షార్ట్ టెంపర్ రికవరీ టెలికాలం పెడితే ఇట్లా డిస్ప్యూట్ అయిపోయి కస్టమర్లు అందరూ పేమెంట్ చేయరు, బ్యాంకులు దివాళలు ఇస్తాయి తెలుసా? షార్ట్ టెంపర్ ఆపేసుకొని కొద్దిగా టెక్నికల్ గా వాడినట్టు కమిట్మెంట్ ఇచ్చారు సార్. అదర్ బ్యాంక్ ద్వారా చేస్తాం 14,390. ఫండ్ అడ్జస్ట్మెంట్ అవ్వలేదు, అందుకే చేశాం. ఎప్పుడు 25వ తారీఖు నుంచి అడ్జస్ట్ కాలేదు మీకు? అవును మేడం, 25వ తారీఖు నుంచి. అవును మేడం. అంటే ఫేక్ కమిట్మెంట్ ఇస్తా కూర్చున్నారా? పేమెంట్ అనేది చేస్తాము టుమారో టుడే అని. ఫేక్ కమిట్మెంట్ ఇచ్చినప్పుడు మంచి కమిట్మెంట్, తర్వాత బ్రేక్ అయింది. కమిట్మెంట్ బ్రేక్ అయింది మేడం, ఫేక్ కమిట్మెంట్ కాదు. అదే సార్, అదే ఎందుకు చేస్తున్నారు అని చెప్తున్నాం. కమిట్మెంట్ ఇచ్చిన తర్వాత పేమెంట్ అనేది చేయాలి కదా, ఎందుకు చేయట్లేదు అని చెప్తున్నాం. ఇంకా అయిపోయింది కుదరదు సార్. ఓకేనా? అడ్జస్ట్ చేసుకొని పేమెంట్ అనేది చేయాలి. ఆల్రెడీ మీకు చార్జెస్ అనేది కూడా యాడ్ అయినాయి. హలో, చార్జెస్ అనేది యాడ్ అయినాయి. ఎప్పుడు పే చేశారు చెప్పండి సార్? చెప్తుంది కదా అరుస్తున్నాం అనేసి. మరి పేమెంట్ అనేది ఎందుకు చేసుకోవాలి చెప్పండి సార్? ఎంతమంది చేస్తున్నారు కదా, మరి ఫస్ట్ డిలీట్ చేసుకుని ఎందుకు 3 సార్లు కమిట్మెంట్ ఇచ్చారు? ఇప్పుడు 3 సార్లు కమిట్మెంట్ ఇచ్చి పేమెంట్ అనేది ఎందుకు చేసుకోలేదు సార్? ఇంకా చెప్పండి సార్. ఇంకా కొత్త ఆల్రెడీ ఆన్సర్ చేసినా, కొత్తగా అడగండి. ఆల్రెడీ క్వశ్చన్ కి ఆన్సర్ చేశాను, ఇంకా కొత్తగా అడగండి. మనం కొత్తగా అడుగుతున్నాం కదా సార్. కొత్తది కాదు మేడం, పాతది. ఏంటి పద్ధతి సార్? ఇప్పుడు మీకు కమిట్మెంట్ ఇచ్చారు కదా, పేమెంట్ అనేది చేస్తామని చెప్పి మరి ఎందుకు చేయలేదని అడుగుతున్నాం. మీరు కూడా ఒక ఎంప్లాయీ కదా, మీరు కూడా ఒక ఎంప్లాయీ కదా. ఏమంటారు, మెమరీ పవర్ లేదా మీకు? మెమరీ పవర్ లేదా? షార్ట్ మెమరీ ఉందా మీకు? నేను అర్థం కదా, గుర్తుంచుకోరా? ఎట్లా పెట్టుకో, ఎవరు పెట్టుకో మీకు జాబ్ లో? ఫండ్ ఇస్తాను ఇప్పటి 100 సార్లు చెప్పాను అనుకోలే పూట, మళ్ళీ ఎందుకు తీసుకోవాలంటే అడ్జస్ట్మెంట్ కాదని చెప్పి 100 సార్లు చెప్పాను ఆల్రెడీ. మళ్ళీ కుక్కలుగా అదే రిపీట్ చేస్తున్నారు మీరు. మాట్లాడడం మరి మీరు టెక్నికల్ మీరు మాట్లాడతాం మేడం. అలాంటప్పుడు అమౌంట్ ఎందుకు కట్టలేదు? ఎందుకు కట్టలేదు? ఎప్పుడు కాసేది మీకు? మీ హస్బెండ్ ఇచ్చా మేడం, మీ హస్బెండ్ కి ఇచ్చా మనీ, మీ హస్బెండ్ కి ఇచ్చా మనీ. సార్ ఒక నిమిషం వినండి, మీరు ప్రొఫెషనల్ మాట్లాడడం. ప్రొఫెషనల్ మాట అన్ప్రొఫెషనల్ మాట్లాడుతున్నాం, మీరు మాట్లాడుతున్నారు. ఎన్నిసార్లు చెప్పాను ఫండ్ లేదు, అడ్జస్ట్మెంట్ అవ్వట్లేదు, 20 డేస్ చేస్తా అంటే మళ్ళీ ఎందుకు కట్టలేదు, ఏం కట్టలేదు, ఏం చేస్తున్నావు దాన్ని తలకి క్వశ్చన్లు ఇస్తారు మీరు. మీరు ఇంకా గంట వచ్చినా నేను అరేంజ్మెంట్ గురిగాను, మాట్లాడండి. మీ టైం వేస్ట్, నా టైం వేస్ట్ కాదు. ఓకే, మాట్లాడండి. నేను మొత్తం ఫ్రీ ఉన్నా. ప్రొఫెషనల్ గా మాట్లాడడం నేర్చుకోండి. కుప్పగా ఇక్కడ మాట్లాడుతున్నారు.
కుక్కలా మీరు అరుస్తున్నారు మేడం, అట్లా అందుకే అట్లా చెప్పాను. ఎవరు అరుస్తున్నారు? అలాంటి పేమెంట్ చేసుకోండి, అలాంటి పేమెంట్ చేసుకోండి. లేకపోతే కుక్కలకు బాబు అని అరుస్తావా? లేదంటే కుక్కలకు బాబు అరుస్తావా మేడం? మాట్లాడండి మీరు కుక్క, సరేనా? పేమెంట్ చేసుకోండి. 2 lakhs యూజ్ చేసుకున్నారు కదా. నేను కుక్కనా? మరి కుక్కతో ఇంకో కుక్కనే మాట్లాడుతుంది మేడం, మనతో మాట్లాడరు కదా కుక్క. మీరెందుకు మాట్లాడుతున్నారు సార్? కుక్కతో ఇంకో కుక్క మాట్లాడుతుంది మేడం, అర్థమైందా? కుక్కతో ఇంకో కుక్కనే మాట్లాడుతున్నాం. పేమెంట్ కట్టండి. లేదు మేడం, 20కి ఇస్తా. 20 టైం ఇవ్వడానికి కుదరదు సార్, 20 వరకు టైం ఇవ్వడానికి కుదరదు. మాట్లాడండి ఎంతసేపు మాట్లాడండి మేడం, ఎంతసేపు మాట్లాడతారు మాట్లాడండి. మీకు టైం పాస్ అవుతుందేమో సార్, మేము టైం పాస్. నాకు టైం పాస్ అవుతుంది మేడం, మీకు టైం పాస్ కాకపోతే మీకు ప్రొఫెషనల్ వర్క్ ఉంటే కాల్ కట్టేసి ఇంకో కాల్ చేసుకోండి. అప్డేట్ ఆల్రెడీ ఇచ్చింది 20కి చేస్తాను చెప్పేసి. 20కి లేదంటే నేను నాకు టైమే కాదు, 20 వరకు టైం కావాలి నాకు. ఆల్రెడీ డ్యూ డేట్ క్లాస్ అయిపోయింది సార్, 20 వరకు మళ్ళీ 20 అంటున్నారు. నాకు ఫండ్ ఇస్తుంది మేడం, నాకు టైం కావాలి. అవును, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అడ్జస్ట్ చేసుకోండి. ఎవరు ఇవ్వట్లేదు మేడం, అడ్జస్ట్మెంటే పాసిబుల్ అవ్వట్లేదు. ఎందుకు ఇవ్వరు? పోయి అడుగు మేడం, పోయి అడుగు. ఎందుకు ఎవరంటే పోయి అడుగు అమ్మ. నాకు మరి ఎందుకు నాకేం తెలుసు మేడం? మేము యూజ్ చేసామా? మేము యూజ్ చేసామా? 2,17,000 మేము యూజ్ చేసాము సార్. కొద్దిగా మనిషిలాగా మాట్లాడండి మేడం, కొద్దిగా కామన్ సెన్స్ యూజ్ చేయండి. కామన్ సెన్స్ ఉన్నదా మీకు? మేము కామన్ సెన్స్ గానే మాట్లాడుతున్నాం సార్. ఓకే మేడం, మరి ఎవరు ఇవ్వట్లేదంటే ఎందుకు ఇవ్వరంటే ఏం చెప్పాలి దానికి ఆన్సర్? తలదిక్క క్వశ్చన్ ఇస్తుంది. 15వ తారీఖు నుంచి సజెస్ట్ కాలేదు సార్ మీకు. కట్టేవాని కదా టుడే క్లాస్ బిల్లు జనరేట్ అయింది 1వ తారీఖు, మీకు బిల్లు జనరేట్ అయింది 1వ తారీఖు నుంచి ఈరోజు మీకు 29 days అయింది. 29 days లో మీకు అడ్జస్ట్ కాలేదు పేమెంట్ అనేది. పెళ్ళైందా మీకు? పెళ్ళైందా? ఇది ప్రొఫెషనల్ కాల్ సార్. ఓకేనా? ఏమన్నా ప్రొఫెషనల్ గా మాట్లాడుతున్నారా మీరు? అరేంజ్మెంట్ చేసుకుంటా, నంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ చేసుకుంటా, మెంటల్ అరేంజ్మెంట్, మెంటల్ ప్రెజర్ క్రియేట్ చేయడానికి ట్రై చేస్తున్నారు కదా. ఇది అరేంజ్మెంట్ కాదు, ఇది ప్రొఫెషనల్ టాకింగ్ అనమాట. మీరు ఏం పేరు మీ పేరు మర్చిపోయినా? 2 times చెప్పాను సార్ మై నేమ్. ఇంకోసారి చెప్పండి మేడం, తప్పులేదు. ఇంత బాగా మాట్లాడుతున్నారు కదా, తెలివిగా మాట్లాడుతున్నారు. తేడా మాట్లాడడం అన్ప్రొఫెషనల్, మీరు మాత్రం చేసేది ప్రొఫెషనల్. బాగా వాట్సాప్ మేడం. మేమేం మాట్లాడడం చెప్పండి సార్. ఒకసారి పేమెంట్ అప్డేట్ ఇచ్చాను కదా, పేమెంట్ అప్డేట్ ఇచ్చిన తర్వాత రిపీటెడ్ గా ఎందుకు ప్రెజర్ పెట్టిస్తున్నారు? ఆర్బీఐ గైడ్ లైన్స్ ఎందుకు బ్రేక్ చేస్తున్నారు మీరు? అవును మేడం, ఎక్స్ప్రెషన్ పెడతాను, కాల్ రికార్డింగ్ అటాచ్ చేసి పెడతాను, ఎక్స్ప్రెషన్ పెడతాను, అంబుడ్స్మన్ పెడతాను, ఇట్లా రికవరీ ఇస్తున్నారు ఎస్బీఐ అని చెప్పేసి. ఏజెన్సీ ఏది మీది? ఏజెన్సీ ఏది మీది? ఏం సార్ మళ్ళీ చెప్పండి. ఏజెన్సీ ఏది మీది? ఇప్పుడు మీరు అమౌంట్ ఫస్ట్ చెప్పాను సార్, 2 times చెప్పాం, 1 time ఏజెన్సీ పేరు చెప్పాం కదా సార్. ఫస్ట్ చెప్తాం కదా ఏజెన్సీ పేరు మేడం, చెప్పాం కదా సార్. ఏజెన్సీ పేరు చెప్పలేదు మేడం, ఒకసారికి చెప్పలేదు. 2 times చెప్పాం, 1 time కాదు 2 times చెప్పాం. 2 times మీ పేరు చెప్పారు, ఏజెన్సీ పేరు చెప్పలేరు. మీ పేరా సార్? ఏజెన్సీ పేరు మేడం, ఏజెన్సీ పేరు చెప్పాలి మీకు. చెప్పాలి, కస్టమర్ అది రైతున్నాం. సరే అమౌంట్ ఏదైనా పే చేసుకోండి. ఏజెన్సీ పేరు చెప్పని చేతనం అవ్వట్లేదా మీకు? సార్ ఏజెన్సీ పేరు పేమెంట్ చేసుకోండి సార్, అమౌంట్ ఏదైనా పే చేసుకోండి సార్. 20 వరకు టైం ఇవ్వడానికి కుదరదు సార్, అడ్జస్ట్ చేసుకోండి, పే చేసుకోండి. మీరు ఇంకా 2 గంటలు మాట్లాడండి, ఇదే ఆన్సర్ వస్తుంది. మొత్తం ఫ్రీ ఉంది, ఇప్పుడు మాట్లాడండి చూద్దాం. ఎందుకు ఆన్సర్ వస్తుంది సార్? మరి కమిట్మెంట్లు ఇచ్చారు కదా ఇన్ని రోజులు, మరి ఎందుకు పేమెంట్ చేసుకోలేదు చెప్పండి. చెప్పాను పేమెంట్ చేసుకోలేదు సార్, అడ్జస్ట్మెంట్ అవ్వలేదు, ఫండ్ ఇస్తాను చెప్పాను కదా మేడం. అవును సార్, శాంక్షన్ కాలేదు కదా. మరి 2 lakhs యూజ్ చేసుకున్నారు కదా, యూజ్ చేసుకున్నప్పుడు అమౌంట్ అయినా ప్రతి మంది ఆన్ టైం లో పేమెంట్ చేస్తున్నారు కదా. ఆన్ టైం లో పేమెంట్ చేసుకుని ఫస్ట్ టైం డిలే చేసుకున్నారు కదా. డిలే చేసుకున్న తర్వాత డ్యూ డేట్ సార్ అయిపోయిందా? అన్ని సోది మాటలు చెప్పకండి మేడం, సీదా పేమెంట్ అడగండి, పేమెంట్ చెప్పాను కదా. అదే సార్, అడ్జస్ట్ చేసుకుని పేమెంట్ అనేది చేసుకోండి సార్. మీకు 20th వస్తుంది కదా, అప్పుడు ఇచ్చేయండి. ఇప్పుడు పేమెంట్ అనేది చేసుకోండి సార్. 15 రోజులు మాట్లాడుతానే పేమెంట్ 20 నాడు అవుతుంది. టైం పాస్ కోసం కాల్ చేయలేదు సార్ మేము. అవును మేడం, ఎవరు దొరకట్లేదు, నీతో టైం పాస్ చేస్తున్నాడు, అర్థమైందా? నువ్వు దొరికేవని చెప్పేసి. ఏం మాట్లాడుతున్నారు మేడం మీరు తెలుగు లేకుండా? చెప్పండి సార్. చెప్పాను, ఇంకెంత సార్ అడ్జస్ట్ చేసుకొని పేమెంట్. అడ్జస్ట్మెంట్ కాదు మేడం, పాసిబులే కాదు. ఎందుకు కాదు సార్? మీరు అడ్జస్ట్ చేసుకుంటే అవుతుంది. అడ్జస్ట్ మీరు చేయండి మరి, మీరు చేయండి అడ్జస్ట్మెంట్. మేమే యూజ్ చేస్తుంటే మేమే పేమెంట్. సలాలు ఎందుకు ఇస్తున్నాను? సలాలు నా ప్లేస్ లో నేను సలాలు నేను డిసిషన్ తీసుకుంటా, నువ్వు ఎందుకు ఇస్తున్నావు మరి సలాలు? నాకు ఉచిత సలాలు ఏంటి సార్? ఉచిత సలాలు ఎందుకు ఇస్తున్నావు మేడం? నువ్వు వాంతో తీసుకో, అడ్జస్ట్మెంట్ ఎందుకు అంటే ఏం చెప్పాలి నీకు ఆన్సర్? తర్వాత క్వశ్చన్ వేస్తున్నావు. మా ప్లేస్ లోనే మేము కార్డు తీసుకొని మేము పేమెంట్ చేసుకుంటాం, మేము కార్డు తీసేయలేదు కదా సార్, మీరు కదా. అవును మేడం, కార్డు పేమెంట్ అప్డేట్ కోసం కాల్ చేశారు, అప్డేట్ ఇచ్చాను 20 చేస్తాను చెప్పేసి
దాని తర్వాత మీరు కంటిన్యూస్ గా మెంటల్ ప్రెజర్ క్రియేట్ ఎందుకు ట్రై చేస్తున్నారు మీరు చెప్పండి? ఎవరు చేస్తారు? మేమేమన్నాము అమౌంట్ అంటే పెండింగ్ ఉంది పేమెంట్ అవును మేడం, ఎవరైనా 15 నిమిషాలకి అమౌంట్ అని మాట్లాడతారా? దాన్ని ఏమంటారు? ఏజెంట్స్ పేరు చెప్పు, ఏజెంట్స్ వచ్చి మాట్లాడతాను. పెండింగ్ కూడా వాళ్ళనే కదా సార్ అడుగుతున్నాం. అవును మేడం, ప్రొపరేటర్ కూడా చెప్పు. డిపార్ట్మెంట్ మేము అమౌంట్ గురించి కాల్ చేసాము. ఏమన్నా కామన్ సెన్స్ ఇస్ నాట్ కామన్ అంటే నేను డైలాగ్ థియరిటికల్ కానీ ప్రాక్టికల్ చూస్తున్నా. కామన్ సెన్స్ నాట్ కామన్, ఓన్లీ ఫ్యూ పీపుల్ హ్యావ్ కామన్ సెన్స్. దట్ టు యూ డోంట్ హ్యావ్ ఎనీ సెన్స్. కామన్ సెన్స్ వదిలేస్తే నీకు ఏ సెన్స్ లేదు. నీకు కామన్ సెన్స్ 5 సెన్సెస్ నీకు ఏం సెన్స్ లేదు. నీకు హియరింగ్ లేదు, మెమొరీ లేదు, ఇంటెలిజెన్స్ లేదు, క్రెడిబిలిటీ లేదు. చైర్ పైన కూర్చొని కుక్కలా కరగడం మొత్తం వచ్చింది. కామన్ సెన్స్ లేదు సార్. ఓకేనా? చైర్ పైన కూర్చొని కుక్కలా కరగడం వస్తుంది. నీకు కుక్కలా కరగడం వస్తుంది కదా. చైర్ పైన వేసి ఫ్యాన్ కింద కూర్చొని. అవును మేడం, ప్రొఫెషనల్ గా మాట్లాడతాం మేడం. మీరు కూడా ప్రొఫెషనల్ మాట్లాడాలి కదా. ఒకసారి చెప్తే అర్థం చేసుకోవాలి. 20 నిమిషాలు నీకు అప్డేట్ రాలేదా? నీకు అప్డేట్ ఇసుకోవడం రాలేదంటే ఏం చెప్పాలి నీకు దానికి ఆన్సర్? సరే సార్, ఇప్పుడు మీ గర్ల్ ఫ్రెండ్ లో లేకుండా మీ వైఫ్ ఉంటారు కదా, మీ వైఫ్ అడిగి అడ్జస్ట్ చేసుకుని పేమెంట్ చేసుకోండి సార్. ఇది ప్రొఫెషనల్ కాదు, ప్రొఫెషనల్ గా మాట్లాడారు. ఓకేనా? ఏం ప్రొఫెషనల్ మేడం? ఇలా ప్రొఫెషనల్ లేకుండా ఇంకా మీరు 20 నిమిషాలు అరేంజ్మెంట్ చేసినప్పుడు ప్రొఫెషనల్ వెళ్ళిపోయింది ఎక్కడ ఆల్రెడీ. ఓకే, సో మనీ ఉంటే పే చేయండి. సో పే చేయడానికి ట్రై చేయండి. సో కావాల్సి మాత్రం లోన్ డిఫాల్ట్ చేయకండి. సో వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం నా యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.